తెలంగాణ పెళ్లిళ్లలో కూరాలు పట్టడం అనేది ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ కూరాళ్లను ముందుగా పుదించుకున్నటువంటి కుండలను తీసుకొని కొంతమంది ముత్తైదులు బాజా భజంత్రీలతో ఒక బావి దగ్గరికి వెళ్ళి సున్నంతో ఇలా అలికి పసుపు కుంకుమ కంకణం పూలు పెట్టేసి ఆ తర్వాత బావిలో నుంచి నీళ్లు తీసుకొని 5 గాని 9 గాని కుండలలో నీళ్లను తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నోరు తీపి చేసుకొని తీసుకొచ్చినటువంటి ఈ కూరాడు కుండలను ముందుగా పుదించి పెట్టుకున్నటువంటి కూరాడు గద్దెల దగ్గర అలాగే గాడి పొయ్యిల దగ్గర పెట్టేస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కూరాడు కుండను కూడా తీసుకొచ్చి వాటి మధ్యలో పెట్టి దీపధూప నైవేద్యాలను పెట్టి అందులో కొంచెం బియ్యం పిండి పెట్టేసేసి పూజ చేస్తుంది ఆడపడుచు. పూజ తర్వాత ఆడపడుచు ఆ కుండలలో చేయితో ఊపుతుంది. దీన్నే తొలకొట్టుడు అని అంటారు. ఆ తర్వాత ఆ చేతిని అన్న తమ్ముళ్ళకి కానీ వదిన మరదళ్ళకు కానీ వాళ్ళ బట్టలకు ఇలా రుద్దుతుంది. ఇలా ఎందుకు చేస్తారు, మిగతా ప్రాసెస్ ఏంటి అనే విషయాన్ని గురించి ఫుల్ వీడియోగా మన ఛానల్లో ఉంది. షార్ట్స్ లో లింక్ ఇస్తున్నాను, ఫాలో అయిపోండి.